తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్రనరసింహ అవతారం ఎత్తారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై విష ప్రచారాలు చేస్తే నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరిని హెచ్చరించారు, ఎవరిపై శాపనార్థాలు పెట్టారు, సీతక్కకు ఎందుకంత కోపం వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఫైర్ బ్రాండ్ గా పాపులర్ మహిళా నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపున్న మంత్రి సీతక్క ఒక్కసారిగా ఆగ్రహవేశాలకు గురయ్యారు. కోపంతో ఊగిపోతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై శాపనార్థాలు పెట్టారు. కల్మషం తెలియని తనపై విమర్శలు చేస్తే నాశనమైపోతారని ఆగ్రహంతో హెచ్చరించారు. సీతక్క ఆగ్రహానికి అసలు కారణం ఇదే. సీతక్కకు విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటుంది. సీతక్కపై ఏ పోస్టు పెట్టినా ఫుల్ రేటింగ్ వస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఫుల్ క్రేజ్. అయితే సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు అదుపు తప్పింది. అదే సోషల్ మీడియా ఎక్కడ ఏం జరిగినా సీతక్కకు అంటగడుతూ విష ప్రచారాలు చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పులను తనపై అంటగట్టి వ్యూస్ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీతక్క. రీసెంట్ గా మహబూబాబాద్ లో ఏసీబీకి చిక్కిన మహిళా సబ్ రిజిస్ట్రార్ తో తనకు సంబంధం అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. గతంలో తన ప్రైవేట్ పిఏ తనకు తెలియకుండా ఏదో పైరవి చేస్తే వెంటనే తొలగించి తన నిజాయితీని నిరూపించుకుంటే అది కూడా తనకి అంటగట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. సొంత ఛానల్లో యూట్యూబ్ లో పెట్టుకుని వ్యూస్ కోసం తనపై బురద జల్లితే నాశనం అవుతారని హెచ్చరించారు. ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు బాగుపడి బట్టకట్టరని అన్నారు సీతక్క. దుర్మార్గపు దుష్ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ఖచ్చితంగా ఆడబిడ్డ శాపం తగిలి నాశనమైపోతారని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలతో మా ఇమేజ్ దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించిన సీతక్క ఇలాంటి కుట్రలు చేస్తే మీ పార్టీయే బలవుతుందని బీఆర్ఎస్ నేతలకు హితబోధ చేశారు. కవిత అంతా దుర్మార్గపు స్కామ్ లో ఉన్న ఒక ఆడకూతురిగా ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. కానీ నాలాంటి ఆడకూతురు నిజాయితీగా సేవ చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క.